ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఇంతకుముందు పోస్ట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో. ముందుగా చేతులు కుట్టుకోవాలి. ఇవి పఫ్ హ్యాండ్స్. హ్యాండ్కి పైన కింద కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ పెట్టట్లేదు. పైన 5 కింద 3 కుచ్చులు వచ్చే విధంగా పెట్టి కింద చిన్న బెల్ట్ని అటాచ్ చేశాను. అదే క్లాత్తోని చీరకున్న లేస్ని కింద బెల్ట్ పైన ఒక బార్డర్ లాగా కుట్టుకున్నాను. తర్వాత వెనుక వైపు డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్ట్ పట్టి నడుం పట్టి ఉంటుంది కదా, ఆ డాట్స్ పెట్టిన తర్వాత నడుం పట్టిని కుట్టుకోవాలి. నడుం పట్టి డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత వెనక పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ముందు పార్ట్ని కుట్టుకోవాలి. ప్రిన్సెస్ కట్ చేసాము. దీన్ని జాయింట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు చిన్న క్లాత్ని లాగి పట్టుకొని కొద్దిగా లాగి పడితే ముడతలు రాకుండా ఉంటుంది. ఈ చిన్న క్లాత్ పీస్ని లాగి పట్టుకుంటూ బ్లౌజ్కు అటాచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకవైపు కుట్టిన తర్వాత రెండవ వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ హుక్స్ ముందర భాగంలో ఉంటాయి కాబట్టి మధ్యలోకి కట్ చేసుకొని హుక్స్ పట్టిని కాజల పట్టిని కుట్టుకోవాలి. మిడిల్ డాట్ సైడ్ డాట్ కూడా కుట్టాను. ఈ ప్రిన్సెస్ కట్ ఇలా కుట్టిన తర్వాత దీనికి మిడిల్ డాట్ సైడ్ డాట్ని కుట్టాలి. ఇట్లా మిడిల్ డాట్ సైడ్ డాట్ రెండు కుట్టుకున్న తర్వాత కింద క్రాస్ బెల్ట్ పట్టీని అటాచ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ పట్టీ లేకుండా కుట్టిన దానికంటే క్రాస్ బెల్ట్ పట్టీ అటాచ్ చేస్తే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. క్రాస్ బెల్ట్ పట్టీని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టీ ఇంకా కాజా పట్టీని కూడా కుట్టుకోవాలి. ఇలా హుక్స్ పట్టి కాజా పట్టీని చిన్న క్లాత్ 2 ఇంచుల వెడల్పు ఉండేట్టు క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి అంతటా ఒకే విధంగా సమానంగా ఉండే విధంగా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఒకటి సీదా వైపు ఇంకోటి ఉల్టా వైపు వచ్చే విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ కుట్టుకోవాలి. ముందే మనం హ్యాండ్స్కి కుచ్చులు పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ హ్యాండ్ని కింది వరకు అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇవి పైపింగ్ కోసము 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు క్లాత్లను కట్ చేసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఈ విధంగా ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ని మన బ్లౌజ్ క్లాత్కి జాయింట్ చేయాలి. నెక్ పొడవంతా ఈ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మొత్తం నెక్ పొడవంతా జాయింట్ చేసిన తర్వాత ముందర 3 డాట్స్ నెక్ లేదా స్వీట్ హార్ట్ నెక్ టైప్ కాబట్టి కర్వ్ వచ్చే దగ్గర కొద్దిగా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. ఇలా మధ్యలో పైపింగ్ థ్రెడ్ని ఉంచి ఫోల్డింగ్ చేసుకుంటూ సన్నగా మనకి ఎంత వెడల్పు అయితే అవసరమో పైపింగ్ అంతా వెడల్పుతో ఉంచుకొని నీట్గా పైపింగ్ చేయాలి. ఇది ముందరి నెక్. ఇలా నీట్గా నెక్ అంతా పైపింగ్ చేసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు పైపింగ్కి, కానీ ఇక్కడ నేను సెల్ఫ్ కలర్తోనే పైపింగ్ చేస్తున్నాను. పైపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా నీట్గా ఉంటుంది. కావాలంటే కింది వైపు ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. 2 కుట్లు వేసినట్లయితే పైపింగ్కి యూజ్ చేసిన క్లాత్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత అంటే పైపింగ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే